ఈ మధ్య కాలంలో ఎక్కువ కూడా మనం వింటున్నాం ఇలాంటిది. హ్మ్. అవతల వ్యక్తి ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకున్నా అన్న అంశంలో కూడా అటు కూడా అబ్బాయే హస్బెండ్. అంటే ఇద్దరు సమానంగా నేనైతే నా దృష్టిలో అయితే ఇద్దరు సమానంగా ఒక క్రిమినల్ యాక్ట్‌లలో ఎళ్తున్నారన్నది నేను గమనిస్తున్నా. ఎందుకంటే మొన్న రీసెంట్‌గా ఆర్మీ అతని భార్యని చంపేసి ముక్కలు కోసి పొయ్యి కుక్కర్‌లో మీద పెట్టారు. పెట్టి ఉడకబెట్టిండు. హ్మ్. ఇక్కడ కూడా అంటే అట్లా కూడా చేయొచ్చా అని ఈమె కూడా ఇక్కడ భర్తని కోసేసి అంటే ఒక క్రిమినల్ యాక్ట్‌లో ఘోరంగా మనిషిని చంపాలన్న ఆలోచన రావడం అది తప్పది. చట్టాన్ని అపహాస్యం చేస్తూ చట్ట వ్యతిరేక విధానాలకు ఒక పౌరులుగా మనం ఎప్పుడు కూడా ఇప్పుడు క్రిమినల్‌గా మీరన్నట్టు హస్బెండ్‌నే చంపేసింది అనుకోండి వైఫ్. హ్మ్. ఆమె బెయిల్ రావాలంటే ఏమని రాస్తది? నేను ఆమె గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అని రాస్తది. గుడ్ వైఫ్ ఆఫ్ ద కంట్రీ అని రాయదామె. ఆమె హ్మ్. గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అతన్ని లైక్ చేయలేదనుకోండి హస్బెండ్‌ని. గివ్ ద డైవర్స్. దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ కదా! ఎందుకు అతని చేతిలో రోజు తన్నులు తిని అతని మీద ఒక గ్రడ్జ్ డెవలప్‌మెంట్ చేసుకొని తర్వాత మౌకా చూసుకొని చంపేయడము. ముందుల నీకు నచ్చలేదు భర్త. ఇప్పుడు కూడా భర్తలు కూడా ఇప్పుడు ఇలాంటి కేసెస్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక 5% 100%లో 5% కేసెస్ 1% ఉంటాయి.